హాయ్ ఫ్రెండ్స్, పాలకూర పప్పు కోసం ముందుగా ఒక కప్పు కందిపప్పుని అరగంట సేపు నానబెట్టుకొని ఉడికించడం స్టార్ట్ చేయాలి. పప్పు ఉడికేటప్పుడు 15 పచ్చిమిరపకాయలని, ఒక పెద్ద టమాటాని, కొంచెం ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 2 కప్పుల పాలకూరని ఇలా శుభ్రంగా కడిగి పప్పులో వేసి ఉడికించుకోవాలి. పప్పు అనేది మనకి కాస్త ఉడికిన తర్వాత అందులో చిన్న నిమ్మ సైజు అంత చింతపండుని వేసి కలుపుకోవాలి. అంతా ఉడికిన తర్వాత కాసేపు చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పప్పులో ఉన్న వాటర్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. పప్పుని మనం ముద్దకంతో మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదిపిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్, అలానే మనం తీసిపెట్టుకున్న వాటర్ అనేది యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఒక బాండీ అనేది పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేపుకోవాలి. ఇవి అంతా బాగా వేగిన తర్వాత 2 ఎండు మిరపకాయలను కూడా వేసుకొని వేపుకోవాలి. అంతా వేగిన తర్వాత మనం మెదుపుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. మన గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది వేసి మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ.